ఇన్ని మిర్చి బజ్జీ తినడం చూసి మా వారు నన్ను ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. అంత దూరంగా ఉంటాం మేము ఆయిల్ ఫుడ్‌కి. ఈరోజు మా వారు లేరని చెప్పేసి చేయాలని ఫిక్స్ అయ్యి ఉన్నాము. ఎందుకంటే ఈ మిర్చి బజ్జీ తీసుకొచ్చి చాలా డేస్ అయిపోయిందనమాట. చేద్దామంటే మా వారు ఒప్పుకోవట్లేదు. ఎలాగో ఈరోజు లేరు కదా అని చెప్పేసి ఈరోజు చేయాలని ఫిక్స్ అయిపోయి చేసుకొని కన్నయ్య కోసం బంగాళదుంప బజ్జీ అయితే చేశాననమాట. వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు. ఆ ప్లేట్‌లో ఉన్న బజ్జీ మొత్తం నేనే తినేసానండి. ఎందుకో నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటాను. ఇలా ఆయిల్ ఫుడ్ అండ్ స్వీట్స్ క్రేవింగ్స్ బాగా వచ్చేస్తాయన్నమాట. అదే టైంలో మీకు కూడా అలానే ఉంటుందో లేదో కామెంట్ చేయండి. ఎందుకంటే మా వారికి నేను విసిగిస్తాననమాట. వన్ డేలోనే నేను బరువెక్కానా తగ్గానా అయితే అడుగుతుంటాను. అందుకే ఆయనకి చిరాకు వచ్చి అసలు ఈ ఆయిల్ ఫుడ్డే తినకని అయితే నన్ను అవాయిడ్ చేపిస్తుంటారేమో నాకు తెలీదు కానీ అదే అనుకుంటున్నాను నేను. ఇంతకీ మీరు ఈరోజు స్నాక్స్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా బజ్జి మిర్చి చేసుకొని అందులో ఆనియన్ జీరా పౌడర్ వేసుకొని ఒక లెమన్ పిండేసుకొని తింటుంటే ఆహా! చాలా చాలా టేస్టీ ఉందండి. కన్నయ్య నా వెనక కూడా వాడు కూడా తింటున్నాడు. వాడు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడనమాట. మీరు ఈరోజు స్నాక్స్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. మా వారు రాకముందు మేము అంతా క్లీన్ చేసేసుకొని ఫినిష్ చేసేయాలి. ఇంతకీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.